యాక్సెప్ట్ చేశారు లిల్లీ కింద. బట్ మళ్ళీ వై పరదా అంటే మీ ఇంతకుముందు ఏదైతే ఒక ట్రెడిషనల్ వే ఆఫ్ ఇది ఉందో అలా చేసుకుంటూ వస్తున్నారు. అంటే లిల్లీ తర్వాత మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ వచ్చడం వల్ల ఒప్పుకోలేదా? లేదంటే వాట్ మేక్స్ యూ పరదా టు? పరదా ఎప్పుడు స్టార్ట్ చేసిందని అనుకుంటున్నారు మీరు? మనం ఎప్పుడు జర్నీ, నేను పరదా విని లైక్ 2 years అయింది కదా స్టోరీ. మేము చాలా ట్రావెల్ చేసి చేసిన సినిమా పరదా. మీరు ఒక టిల్లు మాత్రమే మీకు కనిపించింది, కానీ ప్యారలీ నేను ప్రతిరోజు 365 days వేరే వేరే సినిమాలు పనిచేస్తున్నాను. ఇట్లా పరదా, ఇంకొకటి ఉంది, అది ఒక సస్పెన్స్ ఫిల్మ్, అది ఇంకా నేను బయటకు చెప్పలేను. సో దెర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్. ఒక 8 filmలో ఒక్క ఫిల్మ్ అది టిల్లు. కానీ టిల్లుతో మీకు 8 ఫిల్మ్స్లో రాని ఫేమ్ టిల్లుతో వచ్చినప్పుడు వై కాంట్ యూ చూస్? అట్లా ఏం లేదండి. అనుపమ అప్పుడు తెలుసు, ఇప్పుడు కూడా తెలుసు. టిల్లు ఒక సక్సెస్ అయింది అండ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అంతే, దట్స్ ఇట్. ఎస్. ప్రవీణ్ గారు, అంటే ఇందాక మీరు మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు. అంటే దిస్ ఈస్ ద వన్ ఫిల్మ్, అంటే ఫిమేల్ చేసినా కూడా ఒక ఓపెనింగ్స్ కానీ ఒక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కానీ వచ్చి ఒక ఫిల్మ్ అవుతున్నారు. బట్ ఇంతకుముందు కూడా మనం చూస్తే ఒక అరుంధతి, ఒక ఉసేరామలం దగ్గర నుంచి, ఆ కర్తవ్యం దగ్గర నుంచి ఉన్నాయి కదా ఓపెనింగ్స్ వచ్చినవి. ఎప్పుడైనా కూడా కథే డిసైడింగ్ ఫ్యాక్టర్ అండ్ ఎలా చేస్తారనేది. అంటే సో దీంతో మీరు అంత కాన్ఫిడెంట్గా, అంటే ఇది ఒక ఓపెనర్ అవుతుంది అన్నట్టు చెప్పారు. అంటే దాని రీజన్ ఏంటి? అంటే మీరు పడిన స్ట్రగులా, లేదంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ మీద నమ్మకమా? కంటెంట్ మీద నమ్మకం అండి. ఖచ్చితంగా కంటెంట్ చాలా చాలా మంచి కంటెంట్. అంటే చూసినప్పుడు డెఫినెట్లీ మీకు ఒక మంచి సినిమా చూసావైతే ఖచ్చితంగా అనిపిస్తుంది. అది 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 నా మనసుతో చెప్పగలను. అంటే ఎందుకంటే అంత 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 మంచి కంటెంట్ తీసాం. అంటే ఆనెస్ట్ సినిమా అనమాట, ఇది చాలా ఆనెస్ట్ సినిమా. సో అంటే ఇలాంటి సినిమాకి అంటే చాలా తక్కువ వస్తాయి కదా. జనరల్లీ మనకి వచ్చేవే చాలా చాలా రేర్. ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలు ట్రావెల్ సినిమా మనం ఎప్పుడు చూసాం? అంటే తెలుగులో చాలా చాలా రేర్. సో ఇలాంటి సినిమా ఆడితే చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మిగతా డైరెక్టర్స్ అందరికి. దర్శన గారు, హాయ్, ఐఎమ్ కౌసల్య. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. థ్యాంక్ యూ. సో ఈ మూవీ, ఓకే, ఐఎమ్ సారీ, I got lost. No problem. Yeah. So I want to ask, మీరు స్టోరీ వర్క్ చేసేటప్పుడు I want to know how do you work అనమాట. సో ఆఫ్టర్ వైల్ వర్కింగ్ స్టోరీలో మీకు ఏదైనా స్క్రిప్ట్లో వస్తుంది, బట్ స్క్రీన్ మీద చూసినప్పుడు యూ డింట్ లైక్ ఇట్. డూ యూ సిట్ అండ్ డిస్కస్ విత్ ద మేకర్స్ ఆర్ డూ యూ గో అలాంగ్ విత్ ఇట్ వాట్ ఎవర్ ద మూవీస్? So I think it depends. See, whatever I think of a scene, of a line or whatever we're working on, it's ultimately I think of myself as a tool to say the director is using me to say his story, a story that he wants to say. But when you work in like collaborative environments like we did in Parda, we had the space. He was open to discussing it in a way that it felt like he and I are taking Ami towards where we want to. In a place like that, I've always tried, I would always express what I thought. I don't think she would say this. It's great that, one thing he very strongly, I really appreciate that he did it. He said, you're a woman, you know better. You know Ami better than I do. And he said that a lot to all of us. And he always, sort of took feedback from us in a way that we could incorporate it for a better Ami. So it depends. I think some places maybe there is not, that sort of a space, and sometimes it's nice to also just be present and be, this director wants me to do this, I will do that. So yeah, it depends on what kind of a story, what kind of a set I'm working on. దర్శన గారు, సో మీరు, ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ వాచ్డ్ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అని ఒక మూవీ వచ్చింది కనకస్తూరి గారిది. సో ఇట్స్ అ మూవీ, ఇట్స్ నాట్ అ ఉమెన్ ఓరియంటెడ్ మూవీ, ఇట్స్ అ ఉమెన్ సెంట్రిక్ మూవీ. It doesn't lecture anything. Yeah. It's just a creative art. Yeah. So do you think adi chala international level vellindi? So do you think it's opening doors for such kind of stories? Women oriented anagane women always should be, action sequence cheyali or lecture ivvali. It's always about something else. It doesn't always have to be giving lecture, right? Yeah. So what do you think about it? Do you think it opens doors? Yeah, no, I think it's fabulous. They're friends of mine, Kani and Divya are really good friends of mine, and it's such a I'm so proud that a film like that has traveled all over the world. It's not just this. It's sort of broken. It's not this industry, that industry. It belongs to many countries also, and it's gone to so many places. And I'm certain that those kind of films reaching many audiences,
being successful means that there's going to be more of those, for sure. So I think even with this film, I really hope that it reaches and it's everything he wants it to be, because I feel like you'll see more of, and you know, there are really fun women's stories to say, and there's so many bonds we don't get to explore that we can if there are more women. So I really hope we get to see more of All We Imagine of Light, more films like Parda, just more stories about women. It'll be great, and I think we'll all have some more great work. Last two It'll be questions, nice. please. Director garu, you said this dialogue, director garu, you said this dialogue, women chese pani and men cheyaleni pani pillalni kanadam okate ani. You said that dialogue through Darshana garu. Do you think that's the only difference between men and women, and that's the only thing women can do? Definitely not. That's not what he thinks. Is that the concept of the story? Not at all. She's laughing at Absolutely it, not. right? I'm mocking that line. I'm laughing about it in the scene. So I found it obnoxious as Ami when I heard it, as Darshana as well. So I'm mocking the fact that, is that all you think women can do? So that's the context of the line. సో అనుపమ గారు యాక్చువల్గా అంటే ఉమెన్కి ఫ్రీడమ్ దొరకట్లేదని చాలామంది అంటున్నారు, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం దాన్ని. బట్ సొసైటీ ఇప్పుడు ఎలా ఉందంటే, అంటే స్వేచ్ఛ దొరికిన ఉమెన్లా ఉండట్లేదు, ఉమెన్లా ఉండే అమ్మాయికి స్వేచ్ఛ దొరకట్లేదని బయట చిన్న ఇది ఉంది. దాని మీద మీరు ఏం చెప్తారు? అంటే ఈ సినిమా దానికి ఏం రిలేటెడ్ ఉంది? ఐ థింక్ ఈ ఉమెన్ అన్న పదం కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్లా చూస్తే కరెక్ట్ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. అంటే ఒకరికి నచ్చినది చేయడానికి వాళ్ళకి ఆ సపోర్ట్ ఆపర్చునిటీ ఇవ్వడమే ప్రయారిటీ. సో దాంట్లో విమెన్ మెన్ అలా కాకుండా జస్ట్ హ్యూమన్ బీయింగ్ అని చూడండి, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో అంటే ఈ మూవీ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్తుందా లేదా ఉమెన్ ఇష్యూస్ మీద డిస్కస్ చేస్తుందా? ఇది అలా ఏం చెప్పట్లేదండి, అది జరుగుతున్న కొన్ని మంచి విషయాలు చెప్తుంది సినిమాలో. లైక్ ఉమెన్ గురించి అలా అని కాదు, ఒక ఊర్లో జరుగుతున్న సమ్ సిచ్యువేషన్స్ అనమాట. దాన్ని బట్టి కొన్ని క్యారెక్టర్స్ వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, హౌ దే ఆల్ ఇంటరాక్ట్ టుగెదర్, అది సినిమా అన్నది. సో దెర్ విల్ బి పార్ట్స్ వేర్ వి సపోర్ట్ ఉమెన్ అండ్ వి టాక్ అబౌట్ ఇట్, బట్ అది మాత్రం కాదు. ఇట్స్ అ వెరీ బిగ్ జర్నీ. ఇఫ్ యూ సీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ఇట్, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టీజర్లో మీరు ఏం చూసారు, లైక్ చాలా టెరెన్స్ హిమాలయాస్ అలా చూసారు. దాని తర్వాత దర్ ఇస్ అన్ అదర్ ఊరు అండ్ ద కల్చర్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఇట్స్ అ ప్రాపర్ బ్లెండ్ ఆఫ్ లైక్ అ ఫోక్లోర్ అండ్ అ ట్రావెల్ ఫిల్మ్. దానికి ఏదో టర్మ్ అన్నారు కదా, ఏంటది? లేదు, ఏదో ఒక టర్మ్ వీళ్ళు చెప్పారు. సో దాట్ ఇస్ ఇదేమీ పెద్ద ఉమెన్కి మనం లెక్చర్ ఇచ్చే సినిమా అయితే కాదండి. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. ఏదో మనం ఇక్కడ సినిమా చూసి మీ అందరికీ ఏదో జ్ఞానం ఇస్తున్న సినిమా అయితే కాదు. ఉమెన్ ఎంపవర్మెంట్ సినిమాలు అలా అయ్యేది కాదు. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. మీకు సినిమా చూస్తున్నప్పుడు చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది స్టోరీ. బట్ ఇప్పుడు ఎక్కువ అంటే ఎక్కువ సొసైటీలో అండి, అంటే ఉమెన్ డ్రెస్సింగ్ గురించి దాని గురించి ఎక్కువ కామెంట్స్ అనేవి, నెగటివిటీ అనేది ఎక్కువ జరుగుతూ ఉంది కదా. బట్ మీరు టైటిల్ ఏమో పరదా అని పెట్టారు కదా, సో దట్స్ వై అవునండి, అదే కదా అండి. మీరు ఇప్పుడు క్యూరియస్ అయిపోయారు కదా, లైక్ క్యూరియాసిటీ వచ్చింది కదా, అదే కదా సినిమా స్టోరీ కూడా. ఎందుకు ఆ అమ్మాయి పరదా వేసుకుంటుంది అన్నది కదా. Thank you. Hi, Praveen. Yeah, one last question. Praveen, so Telugu teaser and Malayalam teaser ki there is a cut in the dialogue. Ante dubbing version complete avvaka adi cut chesara ledante what is the specific reason about Parada? ఎవ్రీథింగ్ ఇస్ దేర్. లేదు, మలయాళం version లో Parada ki dialogue cut chesaru kada, like ఇది పరదానా, పరదా అంటే హెల్మెట్ డైలాగ్ ఉంది కదా, ఉంది కదా మలయాళం version లో. మలయాళంలో ఉంది కదా హెల్మెట్ డైలాగ్. రెండు సేమ్. And Anupama, yeah, after Freedom at Midnight, we are witnessing a Anupama 2.0 version. So what is the change in the version? అంటే కొంచెం కూడా ధైర్యం వచ్చింది. అండ్ యాజ్ అన్ యాక్టర్ ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేయాలి, నా కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం బయటికి వెళ్ళి, నా మీద వీళ్ళందరూ ఇప్పుడు నా మీద ఏమైనా నమ్మకం చూపిస్తున్నారంటే దానికి ఒక పెద్ద రీజన్ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ ఇస్ వాట్ ఐ థింక్. మీరు చెప్పారు కదా. సో అట్లా డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి నా మీద నమ్మకం రావాలి కదా. నాకు కోరికుంటే సరిపోదు, వాళ్ళకి ఆ నమ్మకం రావడానికి ఆ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ వాజ్ ద మేజర్ టర్నింగ్ పాయింట్. సో విజయ్ గారు ఒక్క నిమిషం, వన్ లాస్ట్ క్వశ్చన్. యాంకర్కి కూడా పరదా వేశారు కదా దీనికి, అంటే ఆడియన్స్ కూడా వెయిట్ అంటే బాగా వెయిట్ చేశారు యాంకర్ పరదా తీస్తారా తీరా అని చెప్పి. ఫైనల్లీ షీ రిమూవ్డ్
వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఏం లేదంటే అది స్రవంతి ఐడియా అండ్ శ్రేయస్ మైడియా ఐడియా అంతే, నాదేం లేదు. దట్స్ ఇట్, జస్ట్ ఫర్ ఫన్. Thank you so much to